సో దయచేసి నా మొదటి డిమాండ్ ఏంటి అంటే ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, సనాతన ధర్మాధికారిని, ఓ సనాతన ధర్మాధికారి, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎవరు ఇబ్బంది కలిగించినా వాళ్ళు నాశనం అయిపోతారని మీరు ఏదైతే చెప్పారో అదే విధంగా అపవిత్రం జరుగుతున్నా చూస్తూ మెదలకుండా కూర్చున్న వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. ఆ నాశనం అయిపోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దయచేసి దీని మీద మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి రాష్ట్ర ప్రభుత్వం సాక్షిగా అని నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా. అయితే నిన్నటి నుంచి నేను 3 రోజుల నుంచి చూస్తున్నా, 2 రోజుల నుంచి. యాక్చువల్గా నిన్నే ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది, బట్ కాకినాడలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన మీద, ఆ విస్ఫోటనం మీద అక్కడికి వెళ్ళి రావడంతో ఈరోజు అయింది. నేను 2 రోజుల నుంచి చూస్తున్నా. మా మిత్రుడు మూర్తి గారు, ఇంకొక మిత్రులు సాంబశివరావు గారు ఏమైనా డిబేట్ పెడతారేమో దీని మీద అని. ఎందుకంటే నేను కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాను, దీని మీద డిబేట్ పెడితే ఏం స్టాండ్ తీసుకుంటారో అని. ఎందుకు అంటే పాపం దుర్మార్గంగా పరిస్థితి ఏంటి అంటే డిబేట్ పెట్టేవాళ్ళే. ఫస్ట్ ఏమో మూర్తి గారు, సాంబశివరావు గారు, వీరి అధినేత బిఆర్కే నాయుడు గారు ఇది ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియోస్ అనేటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. పాపం దాని మీదే నిలబడి ఉన్నట్టు ఇబ్బంది ఏమి ఉండేది కాదు. దాన్ని పక్కన పడేసి ఆవేశంలో సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆవేశంలో పుసిక్కుమని బిఆర్ నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి దాంట్లో అక్కడక్కడ మాత్రమే ఎడిటింగ్ జరిగింది, దాంట్లో అయినా వల్గారిటీ ఏముంది అన్నారు. అర్థం కాల మూర్తి గారికి, సాంబశివరావు గారికి. అయ్యో సాయంత్రం డిబేట్ కూర్చుందామని ఫేక్ వీడియోలు అని పెడదామనుకుంటే పుసిక్కుమని ఈ ముసలాయన, ఈ పెద్ద ఆయన పైన కూర్చున్నాం మెదలకుండా కూర్చున్నా ఉండక ఇది సగం అక్కడక్కడే ఎడిట్ చేశారు అంటే అది పూర్తి మంచి వీడియోనే అక్కడక్కడే ఎడిట్ చేశారని చెప్పి మూలిగ నెక్క మీద తాటికాయ వేసుకున్నాడు, బుద్ధిందా బుర్రందా అని తిట్టుకున్నారంట. సో ఈయన ఒక స్టాండ్ మీద అది A1 ఫేక్ ఏఐ టెక్నాలజీ ఫేక్ వీడియో అని దాని మీద ఉన్నట్టయితే వాళ్ళు సాయంత్రానికి డిబేట్లు నడిపేవాళ్ళు. అప్పటికే పాపం చాలామంది యూట్యూబర్లు అప్పటికే ఏఐ టెక్నాలజీ అసలు పవిత్రమైనటువంటి బిఆర్కే నాయుడు గారి మీద ఈ అపవిత్రమైనటువంటి ఈ పోస్టులు ఏంటి, ఈ ఫేక్ వీడియోలు ఏంటి, డీప్ ఫేక్ వీడియోలు ఏంటని మొదలుపెట్టేశారు. ఎప్పుడైతే బిఆర్కే నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి అక్కడక్కడ మాత్రమే ఇవి అయినా అసలు దాంట్లో సమస్య ఏంటుంది మీకు చెప్పండి, నాకు అర్థం కాదు. 32 సంవత్సరాల నుంచి నాకు పరిచయం, దాంట్లో వల్గారిటీ ఎక్కడుంది, అది నిజమే అనుకుందాం, వల్గారిటీ ఎక్కడుంది అనేటప్పటికీ ఎవరికి అర్థం కాల. అటు పోయే ట్రైన్ మళ్ళీ చుర్రమని వెనక్కి తిరిగి వచ్చింది. ఇక్కడ రావాలంటే పట్టాలు లేకపోయినాయి రైలు తిరగడానికి. పోయే ట్రైన్ పోనీయకుండా సరే వెనక్కి తిప్పి బ్రేక్ వేసి వెనక్కి తిప్పారు బిఆర్ నాయుడు గారు. ఏం అర్థం కాల. ఏం పెడతారు మీడియా అని సమావేశాన్ని చూసా. ఇరాక్ యుద్ధం నుంచి 2 రోజుల నుంచి కొట్టేస్తున్నారు TV5 వాళ్ళు. ఇరాక్ యుద్ధం అంట. ఎక్కడ బిఆర్కే నాయుడు గారి మీద యుద్ధం చేస్తుంది సోషల్ మీడియా, ఈ యుద్ధం మీద డిబేట్ పెడదామని లేదు వీళ్ళకి. ఇప్పుడు బిఆర్కే నాయుడు గారి మీద యుద్ధం కంటే కూడా, ఆయన మీద పాపం సోషల్ మీడియా చేసే యుద్ధం కంటే కూడా వాళ్ళకి ఇరాక్ యుద్ధం చాలా ప్రాముఖ్యం అనిపించింది. ఇరాక్ యుద్ధం మీద సాంబశివరావు గారు, మూర్తి గారు విపరీతమైనటువంటి డిబేట్లు పెట్టేసేసి అసలు భారతదేశానికి సంబంధం లేకపోయినా అసలు ప్రపంచం గురించి వాళ్ళు పడుతున్నటువంటి బాధ, ప్రపంచం గురించి వాళ్ళు చేస్తున్నటువంటి యాగి అంతా యాగి కాదు. నేను 2-3 మీడియా సోదరులకు కూడా అంటే ఒకసారి వీడియో వేసి చూపించాలనిపించింది నాకు. దశాబ్దాలుగా ఒక కుటుంబంతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ళ క్రితం, ఒక 5గురు 6గురు 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అంటే ఫేక్ చేశారంట. 20 సంవత్సరాల క్రితం అంట షిరిడి వెళ్ళిందంటే ఇప్పుడు పెట్టారంట. 25 మంది కూర్చొని అన్నం తింటుంటారంటే వీళ్ళిద్దరిదే ఫోటో పెట్టారంట. కిచెన్ లో అంటే ఆత్మీయంగా ఉన్నది అంట. ఆత్మీయంగా ఉంటామంటే మనం వెళ్ళి ఎలాగనా ఆత్మీయంగా ఉంటామంటే నాకు అర్థం కాలేదు. ఆత్మీయంగా ఉంటామంటే మరి మీ ఆత్మీయతకి తెలుగులో అర్థం ఇదేనేమో నాకు తెలియదు. అంటే అసలు ఈ ప్రపంచంలోనే నీతికి నిజాయితీకి పేటెంట్ రైట్గా ఉన్నటువంటి మా మూర్తి గారి యొక్క
ముఖం చూడండి, వారం రోజుల నుంచి లంకనాలు చేసిన వాళ్ళలాగా, వారం రోజుల నుంచి లంకనాలు చేసి అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 4 రోజుల నుంచి జ్వరం వచ్చినట్టు ఎలా అయితే ఉంటుందో ఫేసు, మామూలుగా వేరే వేరే దాని మీద డిబేట్లు పెట్టమంటే మాత్రం ముఖం అంతా వెలిగిపోతుంది, మామూలుగా వెలిగిపోదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒక రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి గోరంట్ల మాధవ్ గారిది. ఈ గోరంట్ల మాధవ్ గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవతల పక్క బాధితురాలు ఎవరో తెలియదు, అవతల పక్క ఏం జరిగిందో ఎవరికి తెలీదు. 15 రోజులండి, 9 o'clock డిబేటు, 9 to 9:30 అదే డిబేటు, 7 to 8 o'clock అదే డిబేటు, టాప్ స్టోరీ అదే డిబేటు, 10 గంటలకి అదే డిబేటు. 15 రోజులు. ఇంకా దురదృష్టం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్న కూడా అదే డిబేటు మళ్ళీ పెట్టారు. ఎవరు? సాంబశివరావు గారు అని మూర్తి గారు. నేను అడుగుతున్నా, మూర్తి గారు, మీకు జరిగినప్పుడేమో ఒక పద్ధతి, మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో ఇంకొక పద్ధతి. అంటే మీకు జరిగినప్పుడు ఆత్మీయత, అనురాగం, బంధం, బంధుత్వాలు. మిగతా వాళ్ళకి జరిగినప్పుడేమో కామం, క్రోధం, రోషం. మిగతా వాళ్ళకేమో కామం, మీకేమో బంధం. మిగతా వాళ్ళకేమో కోరిక, మీకేమో బంధుత్వం. మిగతా వాళ్ళతోనేమో వ్యభిచారం, మీరు చేస్తేనేమో స్నేహం. భలే ఉందండి. గోరంట్ల మాధవ్ గారు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? కాదండి. ఆయన వీడియో కాల్ మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధమా? మరి ఎట్లా సార్ 250 డిబేట్లు పెట్టారు ఒకే అంశం మీద? భారతదేశ చరిత్రలోనంట మోస్ట్ ట్రెండింగ్ వీడియో అయిందంట అది. బిఆర్కే నాయుడు గారు ఆయన బీట్ చేశారు, చూడండి ఒకసారి మీ చైర్మన్ గారు. ఆయన బీట్ చేసి ప్రపంచంలోనే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయినారు. ఈయన వెళ్ళటం కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ట్రెండింగ్లోకి. ఆయన పవిత్ర కార్యాలయం గురించి దుర్మార్గంగా నెటిజన్లు మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈయన టీటీడీ చైర్మన్ అంటే టీటీడీని తప్పు పడుతున్నట్టు కాదు, ఈయన టీటీడీ చైర్మన్ ఇలా చేశాడు అంట అని నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సిగ్గుపడి, నాకు 2-3 జడ్జిలు ఉన్నారు తెలిసిన వాళ్ళు నార్త్ ఇండియాలో. ఆ నార్త్ ఇండియన్స్ ఇంతకుముందు నేను న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ దర్శనంకి వచ్చినప్పుడు కొంచెం దర్శనం ఇప్పించిన వాళ్ళకి. వాళ్ళు నిన్న కాల్ చేసి అడుగుతున్నాడు, హూ ఈస్ దిస్ గై యాజ్ అ రొమాంటిక్ గై అని. వాట్ ఈజ్ హిజ్ ఏజ్ అంటే 75 ఏళ్ళు ఉంటాయంటే, ఓ హౌ రొమాంటిక్ హీ ఈజ్ అంటున్నారు వాళ్ళు. నార్త్ ఇండియన్స్ ఫోన్ చేసి, అంటే మన ఖ్యాతి ఎక్కడికి తీసుకెళ్లారు అంటే మీ చైర్మన్ గారు నార్త్ ఇండియాని ట్రావెల్ చేశారు. ఇది అల్టిమేట్గా ఇది ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అవుతుంది. ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో ల్యాండ్ అయ్యేటువంటి అంశం మీద ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది విమర్శించేటువంటి అంశం కాదు. తప్పు జరిగింది, తప్పును సరిదిద్దుకోండి. దాన్ని వెనకేసుకొస్తే ఎట్లా? డీప్ వీడియోలని ఒకళ్ళు, మార్ఫింగ్ వీడియోలని ఒకళ్ళు, ఇదేదో A1 వీడియోలని, AI టెక్నాలజీ అని ఒకళ్ళు. అది ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆత్మీయంగా కౌగిలించుకున్నప్పుడు అంటే ఎవరూ లేకుండా ఆత్మీయంగా కౌగిలించుకుంటారంట, నైట్ వేసుకునంట, ఆ రూమ్లో నుంచి వద్దంట, ఈయన చేయి గడుక్కోలేకపోతే అంటే ఈయనకి చేయి గడుగుతుందంట, ఈయనకి కౌగిలించుకొని ముందుకు పక్కకు తీసుకొని వెళ్తే అది ఆత్మీయత, అనురాగం, బంధం, బంధుత్వం. అది మేము వినాలి, మీరు చెప్పాలి. కొంచెం నోటి శుద్ధి ఉండాలండి మూర్తి గారు మాట్లాడేటప్పుడు. అదే మీడియాలో మనం ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తారు, ప్రజలు వింటున్నారన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లా? మనతో ఉన్న సన్నిహితాన్ని, ఆత్మీయతని అడ్డం పెట్టుకొని దానికి ఫేక్ జోడించి ఇష్టారీతిగా తిరుపతితో సంబంధం లేని, టీటీడీతో సంబంధం లేని 2-3 దశాబ్దాలుగా సన్నిహిత కుటుంబాలుగా ఉన్న మధ్య ఉన్న ఒక ఫోటోని, అది కూడా 20 ఏళ్ళ క్రితం, ఒక 5, 6, 10 మందో ఒక తీర్థయాత్ర చేస్తే మార్పు చేసి ఎడిట్ చేసి ఇద్దరినే చూపిస్తూ హాల్లో కూర్చుని ఫోటో మాట్లాడుతున్న మాటల్ని, లేదు ఆత్మీయంగా ఉన్నటువంటి దృశ్యాన్ని ఫేక్ చేసి చెలరేగిపోయారు. ఏముంది అందులో? మీరు ఫేక్ చేస్తే మాత్రం తిరుపతికి ఏం సంబంధం? తిరుపతికి ఏం సంబంధం లేదు. దాంట్లో ఏముంది? దాంట్లో ఏమీ లేదు. తిరుపతికి అసలు సంబంధమే లేదు. తిరుపతికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. అసలు అది వ్యక్తిగతమైనటువంటి విషయం. మరి గోరంట్ల మాధవ్ వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి? అంబటి రాంబాబు గారిది వ్యక్తిగతమైన విషయం కాదా ఏంటి?
ఆయన ఎవరో శ్రీనివాస్ విశాఖపట్నం చైర్మన్, ఆయన మంత్రి, మాజీ మంత్రి, ఆయన వ్యక్తిగతమైన విషయం కాదండి. మరి వ్యక్తిగతమైన విషయాల మీద సంవత్సరాల పాటు డిబేట్లు ఎట్టు పెట్టారే? ఆహా, మీ దాకా వస్తేనేమో సంసారమా, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమా? కాస్త కడుపుకి అన్నం తినేటట్టు నోటి శుద్ధితోటి మాట్లాడాలి. తప్పు జరిగింది, దాని మీద మీరు తప్పు సరిదిద్దుకునే అంశాల మీద దృష్టి సారించండి.